వష్టిరాణి ధైర్యం, గౌరవం మరియు సరైన నిర్ణయం. ప్రియమైన సహోదర సహోదరీలారా, మనందరం బైబిల్ గ్రంథాన్ని చదువుతాం, ముఖ్యంగా ఎస్తేరు గ్రంథం. ఈ గ్రంథంలో ఎస్తేరును గురించే ఎక్కువగా మాట్లాడుకుంటాం. ఆమె యూదులకు విమోచన తెచ్చిన ఒక ధైర్యవంతురాలైన రాణి. కాని ఈ కథ ప్రారంభమవ్వడానికి కారణమైన మరో గొప్ప స్త్రీ ఉంది. ఆమె పేరు వష్తి. ఆమె గురించి దేవుని వాక్యం మనకేమి బోధిస్తుందో ఈరోజు మనం ఆలోచిద్దాం. బబులోను బానిసత్వం నుండి పర్షియా సామ్రాజ్యం వరకు క్రీపు 586లో ఇజ్రాయేలీయులు బబులోను దేశానికి బానిసలుగా కొనిపోబడ్డారు. ఆ తరువాత పర్షియా రాజు కోరెషు బబులోనును జయించాడు. యూదులు చెల్లాచెదురయ్యారు, కాని కొందరు బానిసలుగా పర్షియాలోనే ఉండిపోయారు. అహష్వేరోషు సర్క్సీస్ 1వ రాజు పరిపాలనలో పర్షియా సామ్రాజ్యం చాలా విస్తృతమైనది. బైబిల్ ప్రకారం అతను 127 సంస్థానాలను పాలించాడు. అతను తన ఐశ్వర్యం, మహిమ మరియు శక్తిని ప్రపంచానికి చూపించడానికి 180 రోజుల పాటు ఒక గొప్ప ప్రదర్శన ఏర్పాటు చేశాడు. ఆ తరువాత సామాన్యుల నుండి ఉన్నతాధికారుల వరకు అందరికీ 7 రోజులపాటు ఒక గొప్ప విందు ఇచ్చాడు. ఈ విందులో రాజు ద్రాక్షారసము తాగి సంతోషంగా ఉన్నప్పుడు ఒక తప్పు నిర్ణయం తీసుకున్నాడు. తన అందాన్ని ప్రజలకు ప్రదర్శించాలని తన భార్య రాణి వష్తిని ఆదేశించాడు. రాణి వష్తి ఈ ఆదేశాన్ని తిరస్కరించింది. ఇక్కడ మనం ఒక ముఖ్యమైన ప్రశ్న వేసుకోవాలి. ఒక రాణి తన భర్త మాటను ఎందుకు ధిక్కరించింది? ద్రాక్షారసం యొక్క ప్రమాదం. వష్తి కథలో మనం గమనించాల్సిన మొదటి అంశం ద్రాక్షారసం. అహష్వేరోషు రాజు ద్రాక్షారసముతో నిండినవాడై సంతోషముగా ఉన్నప్పుడు ఈ తప్పు నిర్ణయం తీసుకున్నాడు. బైబిల్ ద్రాక్షారసం వైన్ గురించి ఏమి చెబుతుందో చూద్దాం. సామెతలు 20వ అధ్యాయం 1వ వచనంలో ఇలా ఉంది: ద్రాక్షారసము వెక్కిరింతల పాలు చేయును, మద్యము అల్లరి పుట్టించును. ఎఫెసీయులకు వ్రాసిన పత్రిక 5వ అధ్యాయం 18వ వచనంలో మద్యముతో మత్తులైయుండకుడి, దానిలో దుర్వ్యాపారము గలదు అని ఉంది. ఈ వచనాలు మద్యం మనిషి యొక్క వివేకాన్ని ఎలా దెబ్బతీస్తుందో స్పష్టంగా తెలియజేస్తాయి. రాజు వివేచన కోల్పోయి తన రాణిని అందరి ముందు అవమానించాలని కోరుకున్నాడు. ఇది నిజంగా సామాజికంగా, ఆధ్యాత్మికంగా చాలా అవమానకరమైన చర్య. గౌరవం మరియు స్వయం నియంత్రణ. వష్తి రాణి దేవుని ఎరిగిన స్త్రీ కాకపోవచ్చు, కాని ఆమెకు గౌరవం, డిగ్నిటీ మరియు స్వయం నియంత్రణ, సెల్ఫ్ కంట్రోల్ ఉన్నాయి. ఆమె సౌందర్యవతి, కాని తన భర్తకు మాత్రమే చెందినదిగా ఉండాలని ఆమె విశ్వసించింది. తనను తాను పరపురుషులకు ప్రదర్శించడం ఆమె గౌరవానికి అవమానకరమని భావించింది. ఇక్కడ మనం హెబ్రీ పదం వష్తి యొక్క మూలాన్ని చూస్తే దానికి అందమైన లేదా ఆడసింహం అని అర్థముంది. ఇది ఆమె ధైర్యానికి, ఆమె తీసుకున్న నిర్ణయానికి సరిగ్గా సరిపోతుంది. ఆమె ఒక ఆడసింహంలాగా తన గౌరవాన్ని కాపాడుకోవడానికి ధైర్యంగా నిలబడింది. కొన్నిసార్లు మన శరీరం దేవుని ఆలయమని మనం మర్చిపోతాం. పౌలు అపోస్తలుడు కొరింథీయులకు వ్రాసిన మొదటి పత్రికలో 6వ అధ్యాయం 19-20 వచనాలలో మీ దేహము పరిశుద్ధాత్మకు ఆలయమయ్యున్నది అని చెబుతున్నాడు. మన శరీరం పరిశుద్ధమైనది. మనం దానిని ఇతరులను పాపానికి నడిపించటానికి లేదా మనల్ని మనం అవమానపరుచుకోటానికి ఉపయోగించకూడదు. వష్తి తీసుకున్న నిర్ణయం చాలా గొప్పది. ఆమె తన రాణి పదవిని, తన సంపదను, తన గౌరవాన్ని కోల్పోయే ప్రమాదం ఉందని తెలిసినప్పటికీ సరైన నిర్ణయం తీసుకోవడానికి ధైర్యంగా నిలబడింది. ధైర్యంగా నిలబడటం. బైబిల్లోని ఇతర ఉదాహరణలు. వష్తి నిర్ణయం మనకు గొప్ప పాఠాలను బోధిస్తుంది. సరైన దానికోసం నిలబడటం ఎల్లప్పుడూ కష్టమే, కాని దానికి గొప్ప ప్రతిఫలం ఉంటుంది. బైబిల్లో ఇలాంటి ధైర్యవంతులైన వ్యక్తులు చాలామంది ఉన్నారు. 1 యోసేపు. పోతీఫరు భార్య అతన్ని పాపం చేయడానికి శోధించినప్పుడు అతను, నేను ఈ గొప్ప దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము చేయుట ఎలాగా అని చెప్పి ఆమెను తిరస్కరించాడు. అతడు బానిసగా ఉన్నప్పటికీ తన గౌరవాన్ని కాపాడుకున్నాడు. 2 మోషే. అతడు ఫరో ఇంట్లో గొప్పవాడిగా ఉన్నప్పటికీ ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు. 3 బాప్తిస్మమిచ్చు యోహాను. సత్యం కోసం నిలబడి హెరోదు రాజును గద్దించినందుకు తన తలను పోగొట్టుకున్నాడు. 4 దానియేలు. ప్రార్థన చేయడానికి నిర్ణయం తీసుకున్నందుకు సింహాల గుహలో పడవేయబడ్డాడు. 5 స్తెఫను.
యేసు గురించి సాక్ష్యం చెప్పినందుకు రాళ్లతో కొట్టబడ్డాడు. ఈ వ్యక్తులందరూ తమ జీవితంలో గొప్పదనం, సంపద లేక ప్రాణాన్ని కోల్పోయినప్పటికీ దేవుని దృష్టిలో సరైన నిర్ణయం తీసుకున్నారు. వారి పేర్లు దేవుని వాక్యంలో చిరస్థాయిగా నిలిచిపోయాయి. సరైన నిర్ణయం తీసుకోవడానికి మనకు ఏమి కావాలి? ఈరోజు మనం వస్తి కథ నుండి ఒక ముఖ్యమైన పాఠం నేర్చుకోవాలి. సరైన నిర్ణయం తీసుకోవడానికి మనకు ఏమి అవసరం? 1. దేవుని వాక్యం. రోమా 10:17 విశ్వాసము వినుటవలన కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాటవలన కలుగును అని ఉంది. దేవుని వాక్యం మన జీవితానికి ఒక దీపం లాంటిది. అది మనకు సరైన మార్గాన్ని చూపిస్తుంది. 2. ధైర్యం. మంచిని ఎంచుకోవడానికి ఎల్లప్పుడూ ధైర్యం కావాలి. ఎందుకంటే చాలామంది చెడు మార్గాన్ని ఎంచుకుంటారు. 3. స్వయం నియంత్రణ. ఏశావు తన ఆకలిని అణచుకోలేక తన జ్యేష్ఠత్వపు హక్కును ఒక పూట కూటికి అమ్ముకున్నాడు. మనం మన కోరికలను నియంత్రించుకోలేకపోతే మన జీవితంలో విలువైన వాటిని కోల్పోతాం. వష్తి తన కిరీటాన్ని కోల్పోయింది, కాని ఆమె గౌరవాన్ని, ఆమె ఆత్మగౌరవాన్ని కాపాడుకుంది. ఈరోజు మనం క్రైస్తవులమని చెప్పుకుంటున్నాం. మనం మంచి నిర్ణయాలు తీసుకోవడానికి ధైర్యం చూపిస్తున్నామా? మన చుట్టూ ఉన్న ప్రపంచం మనల్ని తప్పుదారి పట్టించడానికి ప్రయత్నించినప్పుడు మనం వష్తి వలె ధైర్యంగా నిలబడగలమా? వష్తి కథ మనకొక స్పష్టమైన సందేశాన్ని ఇస్తుంది. పదవి, సంపద లేక సమాజంలో గౌరవం కంటే వ్యక్తిగత గౌరవం మరియు దేవుని దృష్టిలో సరైనది చేయడం చాలా ముఖ్యం. మనం ఈ సత్యాన్ని గ్రహించి మన జీవితంలో సరైన నిర్ణయాలు తీసుకోవడానికి దేవుడు మనకు సహాయం చేయునుగాక. ఆమెన్.